నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే ప్రస్తుతం చిత్ర విచిత్రమైన వేషాలు అయితే వేస్తూ ఉన్నాడు అనమాట. ఒకవైపు ఇరాన్తో చర్చలకు మేము సిద్ధమంటూనే మరోవైపు అమెరికా నుంచి భారీగా సైనిక బలగాలనైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అలాగే అమెరికా బలగాలు కువైట్ మరియు గల్ఫ్ ప్రాంతాలకు చేరుకున్న తర్వాత ఆయా దేశాలు అమెరికా సైనికులకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకు ఆశ్రయం ఇవ్వాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు తెలిపాడు. వివరాల్లోకి వెళితే మిడిల్ ఈస్ట్కు వేలాది అదనపు బలగాలను అమెరికా పంపుతూ ఉంది. ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్న బలగాలలో ఒక విమాన వాహన నౌక మరియు దానితో పాటు ఆ నౌకలో సుమారు 6,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. అలాగే బాక్సర్ అంబియస్ గ్రూప్ మరియు మరైన్స్కు చెందిన సుమారు 4,200 మంది సైనికులు ఈ నెల చివరి నాటికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు చేరుకుంటారని చెప్పి అంచనా వేశారు. ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోకుండా ఒప్పందానికి రాకపోతే ట్రంప్ అన్ని ప్రత్యామ్నాయాలకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలపడం జరిగింది. అమెరికా బాక్సర్ అనే ఉభయచార విమాన వాహన నౌకను వేలాది మంది సైనికులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలకైతే అమెరికా నుంచి తరలిస్తూ ఉన్నారన్నమాట. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడులు చేయాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. మరోవైపు మనం చూసుకుంటే ఒప్పందం కుదిరితే కానీ అక్కడ నుంచి బలగాలను మళ్ళా తిరిగి అమెరికాకు పంపిస్తామని చెప్పేసి రెండు ఆలోచనలలో అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఉన్నారన్నమాట. మరి రేపు మొన్నాడో జరగబోయే చర్చలు సఫలం అవ్వాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.